మణికంఠ జననం. దేవలోకంలో ఒక దివ్య సంఘటన జరుగుతోంది. లోకధర్మ పరిరక్షణ కోసం భగవంతుల ఆశీస్సులతో శివుడు మరియు మోహిని, విష్ణువు దివ్యస్త్రీ రూపంలో కలసి మణికంఠుని ప్రసాదించారు. ఈ శిశువు భవిష్యత్తులో ధర్మాన్ని పునరుద్ధరించేందుకు అవతరించినవాడే అయ్యప్ప. పంధాల రాజ్యంలో రాజశేఖరుడు మరియు రాణి పిల్లల కోసం తపిస్తూ ఉంటారు. ఒకరోజు రాజు అడవిలోకి వెళ్ళినప్పుడు ఓ అద్భుతమైన సన్నివేశం ఆయన కళ్ల ముందుకొస్తుంది. ఒక తామర పువ్వుపై ప్రకాశించే శిశువు నిద్రపోతూ ఉన్నాడు. రాజు గుండె నిండా ప్రేమతో శిశువును ఎత్తుకుని తన కుమారుడిగా ఆలింగనం చేస్తాడు. మణికంఠ ఒక వివేకవంతుడైన, పరాక్రమశీలుడైన యువరాజుగా ఎదిగాడు. రాజ్యంలో అందరూ అతని మేధస్సు, ఔదార్యం, అపారమైన శక్తిని ఆశ్చర్యంగా చూస్తారు. ఒకరోజు మదమెత్తిన ఏనుగును అదుపు చేస్తూ తన దివ్య శక్తిని చూపిస్తాడు. రాజ్య ప్రజలు మణికంఠను ప్రేమించినా రాణి మాత్రం అసూయతో ఉండేది. దుష్టమంత్రి సహాయంతో అతనిని పరీక్షించేందుకు ఒక కుట్ర పన్నుతుంది. తనకు పులిపాలే ఔషధంగా కావాలని అడుగుతుంది. ఇది మణికంఠను మృత్యువునకు పంపించే కుట్ర. రాజమాత అడిగిన విధంగా మణికంఠ అడవిలోకి బయల్దేరుతాడు. అతను నడుస్తున్న ప్రతి అడుగు భవిష్యత్తు కోసం నడిచే దివ్య పయనం. అలా అడవిలోకి వెళ్లిన మణికంఠకు దారి మధ్యలో మహిషి అనే రాక్షసి ప్రత్యక్షమై యుద్ధం చేస్తుంది. అపారమైన శక్తితో మణికంఠ మహిషిని హతంబంధిస్తాడు. ఆ మహిషి ఒక అమ్మాయిగా మారిపోతుంది. ఇంతలో దేవతలు ప్రత్యక్షమై వాళ్లే పులిగా మారి రాజ్యానికి వస్తారు. మణికంఠ అయ్యప్పునిగా పరిపూర్ణుడవుతాడు. దేవతలు ఆయనకు ఆలయం కట్టిస్తారు. లక్షలాది మంది భక్తులు తపస్సుతో ఆయన్ను దర్శించుకుంటారు. అలా అయ్యప్పుని కథ అక్షరాలుగా చరిత్రలో చెరిగపోని ముద్రవేసింది. ఆయన భక్తులకు పరిరక్షకుడు. స్వామియే శరణం అయ్యప్ప. సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం, అయ్యా దర్శనం, సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా.